నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. పాకిస్తాన్ తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపట్లేదు. ఈసారి ఏంటంటే కొత్త మోడస్ ఆపరెండితో వస్తుంది. లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్లకి కొత్త శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఎవరు? ప్రముఖ ఉగ్రవాది. అంటే ఉగ్రవాదులు కూడా ప్రముఖులు ఉంటారని సందేహం వస్తే ఖచ్చితంగా ఉంటారు. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము రీడిజైన్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తుండటం అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్లో మార్పులు తీసుకురావటం. ఇది కూడా వాళ్ళది కూడా ఉగ్రవాదులు కూడా ఒక ఆర్మీ ఉంటుంది కదా. అచ్చంగా ఉగ్రవాదుల కోసం ఉన్న ఆర్మీ ఏంటని మనకు తెలుసు. పాకిస్తాన్లో ఉగ్రవాదులే నడుపుతున్న దేశంగా కూడా పాకిస్తాన్ గురించి తెలుసు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అరే భారతదేశం మీద మనం ఎన్ని రకాల కుట్రలు చేసినా అవి ఫిటైల్ అవుతున్నాయి, అక్కడేదో పహల్గామ్లో సక్సెస్ అయ్యామనుకుంటే మళ్ళీ సావు దెబ్బ తీశారు. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో సావు దెబ్బ తీశారు. కింద మీద పడి మిగిలిన వాళ్ళు అక్కడ పోంగా మిగిలిన వాళ్ళని తీసుకొని బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి అక్కడేదో ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా వచ్చే సొరబాటుదారులని అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకి హఠాత్తుగా ఆ ఉగ్రవాద ముఖ్య నాయకుడైన ప్రముఖ ఉగ్రవాది, అమెరికా ఉగ్రవాదిగా గుర్తించిన హారిస్ దార్ అనే ఆయనకి తెల్లారుజామున కల వచ్చింది. ఆ కల్లో కసబ్ అతనికి కనిపించి చెప్పాడనమాట, ఒరే పిచ్చోళ్ళారా, మీరిలా భూభాగం మీద నుంచో లేకపోతే ఈ సరిహద్దులు దాటో బార్డర్లు దాటో సొరంగాల నుంచి వెళ్తే ప్రయోజనం లేదు. నాకు మళ్ళీ బోట్లు వేసుకుని వెళ్ళాలి. బోట్లు వేసుకుని వెళ్ళినా కూడా వాళ్ళు పట్టుకుంటున్నారని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బోట్లు వదిలేసి అండర్ వాటర్ ట్రైనింగ్ ఒకటి తీసుకోండి. ఆ ట్రైనింగ్కి సంబంధించిన మాడ్యూల్స్ మనకి ఫలానా చోట వివిధ దేశాల్లో ఉన్న ఉగ్రవాదుల పేర్లన్నీ ఆ కల్లోనే చెప్పేశాడు ఈయనకి, ఈ హారిస్ దార్కి. అతను ఏం చేశాడు, ఎంబడే ఈ లష్కర్ ఎ తోయిబా చీఫ్ తోటి మాట్లాడి, హఫీజ్ సయీద్ తోటి మాట్లాడి, బాబాయ్ ఇప్పుడు మన పిల్లలందరికీ అంటే మన కుర్రాళ్ళందరికీ అంటే ఉగ్రవాద పిల్లలు ఉగ్రవాద కుర్రాళ్ళందరికీ మనం కొత్త రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటంటే వాటర్లో కొన్ని గంటల పాటు వాళ్ళు ఈత కొడుతూ విస్టాండ్ చేసుకోగల శక్తిని మనం ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు తదుపరి లక్ష్యం మంగ్లా డ్యామ్. ఈసారి ఏంటంటే వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద పడ్డారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న నదీ నదాలు, దాని మీద నిర్మించిన డ్యాములు, ప్రత్యేకించి వాటర్ సోర్సెస్. ఎందుకంటే వాళ్ళకి కడుపు అంటుంది కదా, సింధు జలాలు మనం వాళ్ళకి విడవట్లేదని. దానికోసం ఏంటంటే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ నువ్వు ఏర్పాటు చేసుకొని కలలో సాక్షాత్కరించి అతనికి అనుగ్రహించి దానికి సంబంధించిన రహస్యాలని చెప్పి అదృశ్యమైపోయాట కసబ్. సరే తెల్లారు లేవగానే అతను వెంబడే ఈ మాడ్యూల్కి సంబంధించి విపరీతంగా శ్రమించి దీన్ని ఎట్లా తయారు చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనేది తెలుసుకొని ఆ ట్రైనింగ్ మొదలెట్టాడు. ఆ ట్రైనింగ్ తాలూకు విజువల్స్ లష్కర్ ఎ తోయిబా రిలీజ్ చేసింది, వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అందులో ఒక సంచలనాత్మక వీడియో ఏం చెప్తాడంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మంగ్లా డ్యామ్ దగ్గర, పీఓజేకేలోని మంగ్లా డ్యామ్ దగ్గర, పీఓకే కాదు పీఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని మంగ్లా డ్యామ్ దగ్గర ఈ ఎల్ఈటి ఉగ్రవాదులు, యువ ఉగ్రవాదులు, బాల ఉగ్రవాదులు, ఎందుకంటే 25 to 30 years లోపల ఉన్న వాళ్ళనే, 16 ఏళ్ళ నుంచి 16 కూడా కాదు 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని, ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. ఎలా? ముందర ఈత అండ్ స్విమ్మింగ్తో పాటు జలస్తంభన విద్యలు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడో మహాభారతంలో చదువుకున్నాం కదా, దుర్యోధనుడు జలస్తంభన విద్య తోటి నీటి అడుగున ఎక్కడో మడుగులో దాక్కున్నాడని. మడుగేం కర్మ, డ్యామ్లోనే దాక్కుంటాం మేమని చెప్పేసి అలా ఒక 2-3 బ్యాచ్లకు ముందర ట్రైనింగ్ ఇచ్చేశారు. వాళ్ళు ఏంటి, అలా ఈదుకుంటూ వెళ్ళి మంగ్లా డ్యామ్ని పేల్చేయాలి. సో ఈ క్రమంలో ఇలాంటి వాళ్ళందరికీ శిక్షణ పూర్తి చేసుకున్న 2-3 బ్యాచ్లకి కూడా స్నాతకోత్సవం ఒకటి ఉగ్రవాదులు నిర్వహించారు ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో. అదే పీఓజేకేలో స్నాతకోత్సవం. అంటే మనం కాన్వకేషన్ అంటాం కదా, ఉగ్రవాదులకి పాపం ఇదివరకు బహవల్పూర్లో యూనివర్సిటీ ఉండేది, అది కాస్త డిస్మాంటిల్ చేశాం కదా ఆపరేషన్ సింధూర్లో. ఎక్కడో అడవుల్లో స్నాతకోత్సవం ఏర్పాటు చేసుకొని వాళ్ళ గౌరవ వైస్ ఛాన్సలర్, ఆ ఉగ్రవాదుల యూనివర్సిటీ గౌరవ వైస్ ఛాన్సలర్ అయిన హఫీజ్ సయీద్ని, అలాగే ఆ ఉగ్రవాదుల యూనివర్సిటీకి ఛాన్సలర్ అయిన సయ్యద్ అసీం మునీర్ని పిలిపించుకొని వారి సమక్షంలో వీళ్ళు బ్రహ్మాండంగా ఈ జలస్తంభన విద్యలోనూ, అంటే నీటి లోపల ఊపిరి తీసుకోకుండా గంటల తరబడి ఉండటంలోనూ ఈదటంలోనూ నిష్ణాతులైన ఒక 26 మందికో ఒక 30 మందికో సర్టిఫికెట్లోనూ గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారట. వీళ్ళ లక్ష్యం ఏంటంటే పీఓజేకేలో ఉన్న మంగ్లా డ్యామ్ని పేల్చేయటం. ఎందుకంటే శిక్షణ పొందుతున్న వాళ్ళకి మా తదుపరి లక్ష్యం మంగ్లా డ్యామ్ అని
ఈ హారిస్ దాట్ చెప్పాడనమాట. సో వాళ్ళందరికీ నూరిపోస్తారు సైకలాజికల్గా. ఇక్కడ మెదడుకి ఎలెక్కేట్ మన తదుపరి లక్ష్యం మంగళ డ్యామ్, దాన్ని పేల్చేయాలి. సో దీంతోపాటు ఇంకేం చేస్తున్నారు, సర్క్రీక్ దగ్గర టర్కీ డ్రోన్స్ని డిప్లాయ్ చేశారు. 6 యుద్ధ విమానాలు దిగాయి. ఆ యుద్ధ విమానంలో టర్కీ నుంచి, చైనా నుంచి ఆయుధాలు దిగాయి. ఇవన్నీ ఎందుకు, మన మీద యుద్ధం ప్రకటించడం కోసం కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సరిహద్దుల్లో వాళ్ళ సైన్యాన్ని మోహరించడం, అలాగే రావల్పిండిలో 3 కంపెనీల ఆర్మీ కంపెనీల ఇది బలగాలను అక్కడ డిప్లాయ్ చేయటం, డ్యూ టు టూ సెన్సిటివ్ రీజన్స్ అని చెప్పేసి డిప్లాయ్ చేయటం. ఇవన్నీ ఏంటి, మేము యుద్ధానికి సన్నాహకంగా ఉన్నాము అండ్ వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. టర్కీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అంటే మజిల్, సౌదీ దగ్గర మనీ ఉంది, డబ్బు ఉంది, పాకిస్తాన్ దగ్గర సైన్యం ఉంది. అంటే మొత్తం గురిస్తే 3 అన్నమాట, మజిల్, మనీ అండ్ మెషిన్ టర్కీ దగ్గర ఉంది, మజిల్ పాకిస్తాన్ది, మనీ టర్కీది, మనీ సౌదీది. సో దీని ద్వారా ఏంటంటే మేము భారతదేశాన్ని సంయుక్తంగా ఎదుర్కోగలం అని ఒక సంకేతం వెలుపలికిస్తూ, అంతర్గతంగా వాళ్ళు చేస్తుంది ఏంటంటే దే హ్యావ్ ప్లాన్ బి, ఉగ్రదాడులు, బీభత్సమైన ఉగ్రదాడులు వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద, డ్యాముల మీద, రిఫైనరీల మీద. ఇప్పుడు సర్క్రీక్ దగ్గరలో గుజరాత్ను ఆనుకొని సర్క్రీక్ ఉంది, సర్క్రీక్ దగ్గర మనకు వివాదం ఉంది, అటు ఆల్రెడీ డ్రోన్స్ని డిప్లాయ్ చేశారు. అండ్ ఇంకా అత్యాధునిక ఆయుధాలని కూడా అక్కడ డిప్లాయ్ చేసినట్టు సమాచారం. మరి మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామంటే రిఫైనరీ, ఎందుకంటే మీకు గనక చూస్తే సర్క్రీక్ దగ్గరలో జామ్నగర్ రిఫైనరీ ఉంటుంది గుజరాత్లో. సో అది ఒక టార్గెట్, మంగళ డ్యామ్ ఒక టార్గెట్, ఇంకా ఏమేమి టార్గెట్స్ని. కానీ వీళ్ళకి అర్థం కాని వెరితనం ఏంటంటే 71లో ఘాజీ తీసుకొచ్చి పాకిస్తాన్ నుంచి విశాఖపట్నం తీరానికి ఘాజీ తీసుకొచ్చి ఏదో చేసేద్దాం, పేల్చేద్దాం విశాఖపట్నం సిటీ అనుకుంటే దాన్ని కాస్త ఘాజీని కూల్చేసాం మనం. ఎలాంటి టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే 71 మాట ఇది, 50 ఏళ్ళు దాటింది, టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. నువ్వు ఉగ్రవాది అయితే నీ ఉగ్ర ఆలోచనల్ని కట్టడి చేయడానికి మా దగ్గర ఉండే తంత్రాలు మాకుంటాయి, మా స్ట్రాటజీస్ మాకుంటాయి అని చెప్పేసి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా, డిఫెన్స్ కూడా సమాయత్తం అవుతుంది. సో వాళ్ళు పెరిఫెరల్గా బయటకు కనిపించే భారతదేశం మీద మేము యుద్ధం ప్రకటిస్తున్నాం. కానీ ఈ ఉగ్రదాడులు ప్లాన్ చేసి చేసిన తర్వాత భారతదేశం రియాక్ట్ అయితే తట్టుకోవటానికి, అంటే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు పూర్తిగా నేలమట్టం అయిపోయారు కదా, తట్టుకోవటానికి వీలుగా మేము రెడీగా ఉన్నామని చెప్పడం కోసం ఈ ప్రయత్నం అంతా పాకిస్తాన్ చేస్తూ వస్తుంది ఒకటి. ఇక రెండోది, వాళ్ళు రఫేల్స్ కూలిపోయినాయి అని చెప్పేసి చైనా మీడియా, అమెరికా మీడియా, అలాగే మన దేశంలోనే ఉన్న భారత వ్యతిరేక మీడియా చేసిన కథనాలకు సంబంధించి ఇక్కడ ఒక నిజం తెలుసుకోవాలి. డెకాయిల్ అని ఉంటాయి, ఆల్మోస్ట్ దే ఆర్ సిమిలర్ టు రఫేల్ ఫైటర్ జెట్స్, ఆకారం అలాగుంటుంది. వాటిని వాళ్ళు కొట్టింది, వాటిలో మనుషులు ఉండరు, లోపల మెషిన్ ఉండదు, ఒక డిఫరెంట్గా కనిపించే అటువంటిదే. పాము కుబుసం విడుస్తుంది కదా, కుబుసం విడిచినప్పుడు దాన్ని చూసి పామే అనుకుంటాం కదా, ఈ డెకాయ్ కూడా ఈ ఫైటర్ జెట్స్కి కుబుసం లాంటిది. దాన్ని చూసి దాన్ని కొట్టేసి మేము కొట్టేసామని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రాపగాండా నెరేటివ్ వార్లో వాళ్ళు కొంత పైచేయి సాధించారు. కానీ వాస్తవాలు ఏంటనేది ఇవాళ బయటకు వస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ భారత ప్రభుత్వం ఈసారి నెరేటివ్ వార్లో కూడా ముందరే ఉంటుంది. సో లెట్ us హోప్. కయ్యానికి కాలు దూవుతున్నావు మునీర్, నీకు మాదాకా అక్కర్లా, మీ బలూచులే నీ చెడ్డీ చించేస్తారు.